సంఘాన్ని ఫలాన్ని పరిత్యాగం చేసిన త్యాగ సంపన్నుడు. కర్మయందు సంఘాన్ని వాటి ఫలాన్ని కూడా విడిచిపెట్టి నిత్యకర్మలను ఆచరించేవాడు. అతడు ఆత్మానాత్మ వివేకం యొక్క విజ్ఞానానికి హేతువైన సత్వంతో నిండినప్పుడు అకుశల కర్మను, అశుభ కర్మను ద్వేషించడు. పోనీ కుశల కర్మ ఎందంటే శుభకర్మలందు ఆసక్తిని కలిగి ఉంటాడా అంటే అది కూడా లేదు. అందుకే అతడు మేధావి, అంటే ఆత్మజ్ఞాన లక్షణమైన ప్రజ్ఞ కలవాడు అని అర్థం. మేధావి కనుకనే అతడికి సంశయాలన్నీ తొలగిపోయి ఉంటాయి. అందుకే అతడిని భగవంతుడు చిన్న సంశయ అన్నాడు. అవిద్య చేత కల్పించబడిన సంశయాలన్నీ తొలగి ఆత్మస్వరూపంలో నిలిచిపోవటమే పరమ మోక్ష సాధనము, మరొకటి కాదు అనేటువంటి ఆ నిశ్చయంతో అతడి సంశయాలన్నీ తొలగిపోయి ఉంటాయి. అధికారి అయిన వాడు పైన చెప్పిన ప్రకారంగా కర్మయోగానుష్ఠానం చేత క్రమంగా ఆత్మ సంస్కారాన్ని పొంది జన్మ మొదలైన వికారాలు ఏవీ లేనివాడై నిష్క్రియమైన ఆత్మను తననుగా తెలిసి సర్వకర్మాణి మనసా సన్యస్య, సర్వకర్మలను మనసా సన్యసించి విడిచిపెట్టి నైవ కుర్వన్న కారయన్, ఏమీ చెయ్యక చేయించగా ఉంటాడు. నిష్కర్మత్వ స్థితికి లక్షణమైన జ్ఞాననిష్టను పొందుతాడు అని ఈ ప్రకారంగా పూర్వం చెప్పిన కర్మయోగం యొక్క ప్రయోజనం ఈ శ్లోకంలో చెప్పబడింది అని తెలుసుకోవాలి. ఇక దేహాత్మాభిమానంలో దేహాన్ని భరిస్తూ ఉన్నవాడు అజ్ఞాని. అతడు ఆత్మయే కర్త అనే అజ్ఞానం గలవాడు, నేను కర్తను అనే నిశ్చయ బుద్ధి గలవాడు. ఇటువంటి అధికారికి పూర్తిగా కర్మలను విడిచిపెట్టడం అనేది శక్యం కానే కాదు. కనుక కర్మ ఫలత్యాగం చేసి వేదం చెప్పిన కర్మలను అనుష్ఠించటానికే అతడికి అధికారం ఉంటుంది. వాటిని విడిచిపెట్టే అధికారం అతడికి లేదు అనే దానిని చెప్పేందుకోసం భగవంతుడు ఇలా అంటున్నాడు. నహి దేహభృతా శక్యం త్యక్తుం కర్మాణ్యశేషతః యస్తు కర్మఫలత్యాగీ సత్యాగీత్యభిధీయతే. దేహాన్ని భరిస్తున్న వాడి చేత కర్మలు అశేషంగా విడిచిపెట్టబడటం అనేది సాధ్యపడదు కదా. ఎవడైతే కర్మఫల త్యాగి అయి అతడే త్యాగి అని చెప్పబడతాడు. దేహమే ఆత్మ అనుకునేవాడు, దేహాన్ని ధరిస్తూ ఉన్నవాడు అయినటువంటి అజ్ఞానికి పూర్తిగా కర్మలను విడిచిపెట్టడం అనేది శక్యం కాదు. ఎందుకంటే దేహాత్మ అనుకున్నాడు కాబట్టి. కానీ వివేకి విషయం వేరు. వేద వినాశినం అనే 2వ అధ్యాయం యొక్క వాక్యము మొదలైన వాక్యాలలో వివేకి కర్తృత్వాధికారం అక్కడి నుంచి తొలగించబడ్డాడు. అంటే అతడికి కర్మ చేయవలసిన పని లేదు అని అర్థం. కనుక అజ్ఞుడైన అధికారి గురించే ఇక్కడ చెబుతున్నారని తెలుసుకోవాలి. నిత్య కర్మలను చేస్తూ కర్మ ఫలత్యాగం చేసే కర్మఫలాకాంక్షను మాత్రమే విడిచిపెట్టే సన్యాసిని అతడు కర్మి అయినప్పటికీ అతడిని స్తుతించే అభిప్రాయంలో త్యాగి అని అంటారు. కనుక పరమార్థాన్ని దర్శించిన వాడికి, దేహభారం లేనివాడికి, అంటే దేహాత్మభ్రాంతి లేనివాడికి మాత్రమే పూర్తిగా కర్మ సన్యాసం సాధ్యమవుతుంది. అయితే సర్వకర్మ సన్యాసం వల్ల ప్రయోజనం ఏమిటి అంటే దానికి భగవంతుడు చెబుతున్నాడు. అనిష్టమిష్టం మిశ్రంచ త్రివిధం కర్మణః ఫలం భవత్యత్యాగినాం ప్రేత్య నతు సన్యాసినాం క్వచిత్. అనిష్టము, ఇష్టము, మిశ్రము అనే 3 విధాలైన కర్మ యొక్క ఫలము అత్యాగులకు ఇక్కడి నుండి వెళ్ళిపోయిన తర్వాత కలుగుతుంది. పుణ్యపాప రూపమైనటువంటి కర్మలకు ఫలము 3 విధాలుగా ఉంటుంది. అనిష్టము, ఇష్టము, మిశ్రము అని. అనిష్టమంటే నరకము, పశుపక్షి జన్మ మొదలైనవి.
ఈ జన్మలు కావాలని ఎవరూ ఇష్టపడరు కదా. ఇష్టమంటే దేవతలు మొదలైన వారి జన్మ. మిశ్రమంటే ఇష్టానిష్ట ఫలాలు కలిసి మిశ్రమైన మనుష్య జన్మ. ఫల శబ్దానికి బాహ్యమైన అనేక కారక వ్యాపారాల ద్వారా సాధించబడినది, అవిద్య చేత కల్పించబడినది, మహామోహాన్ని కలిగించేది, ప్రత్యేగాత్మకు దగ్గరిదిగా కనిపించేది, సారరహితమైనది కావటం చేత లయించిపోయేది అనే అర్థాలున్నాయి. ఈ లక్షణం కలిగిన ఫలము అత్యాగులకు అంటే కర్మఫలాలను త్యాగం చేయకుండా కర్మలను ఆచరించే అజ్ఞానులకు, పరమార్థ సన్యాసం లేని వారికి శరీరం రాలిపోయిన తర్వాత కలుగుతుంది. కానీ పరమార్థ సన్యాసులకు అంటే పరమహంస పరివ్రాజకులకు, కేవల జ్ఞాననిష్ఠులకు ఎన్నటికీ కలుగదు. కేవల సన్యాసనిష్ట సంసారానికి బీజమైనటువంటి అవిద్య మొదలైన దోషాలను మూలంతో సహా తప్పకుండా పెకిలించి వేస్తుంది అని తాత్పర్యం. ఇక్కడ అవిద్యాక్రియ కారకములైనటువంటి ఫలాలు ఆత్మయందు ఆరోపించబడ్డాయి కనుక పరమార్థం తెలుసుకున్న వారికే పూర్తిగా కర్మ సన్యాసం అనేది సాధ్యమవుతుంది. కానీ అజ్ఞానికి కాదని తెలుసుకోవాలి. ఎందుకంటే అతడు శరీరం మొదలైన వాటిని క్రియలు, కర్త, కారకాలు అనేవాటివి ఆత్మగా భావిస్తాడు. కనుక అతడు కర్మలను పూర్తిగా సన్యసించలేడు. ఈ విషయాన్ని భగవంతుడు మళ్ళీ చెప్తూనే ఉన్నాడు. పంచైతాని మహాబాహో కారణాని నిబోధ మే సాంఖ్యే కృతాంతే ప్రోక్తాని సిద్ధయే సర్వకర్మణాం. ఓ మహాబాహు, సర్వకర్మల యొక్క సిద్ధికి ఈ 5 కారణాలని సాంఖ్య కృతాంతంలో చెప్పబడ్డాయి. వాటిని నా నుండి తెలుసుకో. మహాబాహువైన ఓ అర్జున అంటూ భగవంతుడు సర్వకర్మల సిద్ధికి కావలసిన 5 కారణాలను తెలబోతున్నాడు. అవి అర్జునుడి మనస్సులో బాగా నాటుకోవాలనే సంకల్పంతో వాటిలోని తేడాలను చూపటానికి కూడా భగవంతుడు ఆ కారణాలను స్తుతించబోతున్నాడు అని తెలుసుకోవాలి. సాంఖ్యం అంటే తెలియదగిన పదార్థాల సంఖ్య లెక్క చేయబడింది అని అర్థం. సాంఖ్యం అంటే వేదాంతము, కృతాంతం అనేది దీనికే విశేషణం. కర్మనే కృతం అంటారు. దాని అంతం అంటే కర్మ పరిసమాప్తి అని అర్థం. ఆ కర్మ ఎక్కడ ముగిస్తుందో అది కృతాంతం. యావానర్థ ఉదపానే, చిన్న జలాశయంలో ఎంత ప్రయోజనమో అని శ్లోకంలోనూ సర్వం కర్మాఖిలం పార్థ జ్ఞానే పరిసమాప్యతే. ఓ అర్జున, కర్మంతా పూర్తిగా జ్ఞానంలో ముగుస్తుంది అని 2వ అధ్యాయంలోనూ 4వ అధ్యాయంలోనూ ఆత్మజ్ఞానం కలగగానే సర్వకర్మలు నివృత్తి అవుతాయని భగవంతుడు చూపించి ఉన్నాడు. కనుక అటువంటి ఆత్మజ్ఞానం గురించి బోధించిన వేదాంతంలో చెప్పబడినటువంటి సర్వకర్మల సిద్ధికి కారణాలు చెబుతాను విను అని భగవంతుడు చెప్పబోతున్నాడు అనేది ఇక్కడ శ్లోక తాత్పర్యం తెలుసుకోవాల. ఏమిటా కారణాలంటే భగవంతుడు చెబుతున్నాడు. అధిష్టానం తథా కర్త కరణంచ పృథగ్విధం వివిధాశ్చ పృథక్ చేష్టాః దైవం చైవాత్ర పంచమం. అధిష్టానము మరియు కర్త, వేరువేరు విధాలైన కరణము మరియు వివిధ రూపాలైన చేష్టలు మరియు 5వదైన దైవము అనేవి కారణాలై ఉన్నాయి. అధిష్టానం అంటే కోరిక, ద్వేషము, సుఖము, దుఃఖము, జ్ఞానము, వీటి అభివృద్ధికి, వీటిని బయటికి ప్రకటించడానికి ఆశ్రయమైన శరీరము అని అర్థం. కర్త అంటే ఉపాధి లక్షణమైన భోక్త అని అర్థం. ఎందుకంటే
కర్తృత్వ భోక్తృత్వాలు అంతఃకరణం అనే ఉపాధి వలనే తెలుస్తున్నాయి. శబ్దము మొదలైన వాటిని నిగ్రహించే రకరకాలైన చెవి మొదలైన 12 ఇంద్రియాలు అంటే పంచ జ్ఞానేంద్రియాలు, తర్వాత పంచ కర్మేంద్రియాలు, బుద్ధి, మనస్సు అనేవి కరణం అనబడతాయి. చేష్ట అంటే ప్రాణము, అపానము మొదలైన వాయు సంబంధమైనటువంటి రకరకాలైన చేష్టలు. ఈ 4ంటికి తోడై కన్ను మొదలైన ఇంద్రియాలను అనుగ్రహించే ఆదిత్యాది దైవమని ఇక్కడ మనం తాత్పర్యం తెలుసుకోవాలి. శరీరవాంగ్మనోభిర్యత్ కర్మ ప్రారభతే నరః న్యాయం వా విపరీతం వా పంచైతే తస్య హేతవః. శరీరము, వాక్కు, మనస్సుల చేత మానవుడు న్యాయమైన లేదా న్యాయ విరుద్ధమైన ఏ కర్మను ప్రారంభిస్తాడో ఆ కర్మను ఈ 5 కారణాలై ఉన్నాయి. ఈ 5 కూడా ఆ కర్మకు 5 కారణాలు. శరీరం చేత కానీ, వాక్కు చేత కానీ, మనస్సు చేత కానీ మానవుడు చేసే అన్ని పుణ్యపాప కర్మలకు ఈ 5 కారణాలు. జీవన హేతువులైన అంటే కళ్ళు మూయటం, మళ్ళీ తెరవటం వంటి చేష్టలు కూడా పూర్వం చేసుకున్న పుణ్యపాపాల ఫలితమే అని చెబుతూ ఉండగా ఇక తక్కిన వాటి గురించి చెప్పేదేముంది? అయ్యా, తమరు అధిష్టానం తథాకర్త అనే 14వ శ్లోకంలో అధిష్టానము మొదలైన 5ంటిని సర్వకర్మలకు కారణమని చెప్పారు. మరి ఇప్పుడు శరీర, వాక్కు, మనస్సులు కర్మను నిర్వహిస్తూ ఉన్నాయి. ఇవంతా అంటే నడుపుతున్నాయి అని చెబుతున్నారు. అదేమిటండి అంటే అని ప్రశ్నిస్తే దానికి సమాధానం ఇలా చెప్పుకోవాలి. ఇది దోషం కాదు. ఎందుకంటే విధి నిషేధ రూపాలైన కర్మలన్నీ శరీర, వాక్కు, మనస్సుల చేతనే ప్రధానంగా నిర్వర్తించబడతాయి. జీవనానికి నిమిత్తమైన చూడటము, వినటము మొదలైనవి వాటికి అంగాలు కనుకనే సమస్త కర్మలను 3 రాసులుగా చేసి శరీరము, వాక్కు, మనస్సుల చేత అవి నిర్వర్తించబడతాయి అని చెప్పటం జరిగింది. ఫలాలు కూడా ఆ ప్రధాన కారణాల ద్వారానే అనుభవించబడ్డాయి. కనుక 14వ శ్లోకంలో హేతువులు 5 అన్నదానికి ఈ 15వ శ్లోకము విరుద్ధం కానే కాదు అని తెలుసుకోవాలి అని చెప్పి ఇక ఇప్పుడు ఆత్మయందు కర్తృత్వాన్ని ఆరోపించేవాడు దుర్మతి అనే విషయాన్ని చెప్తున్నాడు. తత్రైవం సతి కర్తారం ఆత్మానం కేవలం తు యః పశ్యత్యకృత బుద్ధిత్వాత్ నస పశ్యతి దుర్మతిః. అయితే ఇక్కడ వస్తుస్థితి ఇలా ఉండగా కేవలుడైన ఆత్మను ఎవడైతే అకృత బుద్ధి కావటం చేత కర్త అని అనుకుంటూ చూస్తాడో ఆ దుర్మతి తెలుసుకోవలసింది తెలుసుకోలేడు, చూడవలసింది చూడలేడు. అందుకే అతడు దుర్మతి. 5 కారణాల ద్వారా కర్మను చేయబడుతూ ఉండగా ఈ 5 కారణాలను అవిద్య వల్ల ఆత్మయ్య అని భావించి అవి చేసే కర్మలకు నేనే కర్తనని అనుకునేవాడు అజ్ఞాని. అతడి బుద్ధి వేదాంత వాక్యాల చేత, ఆచార్యుడి ఉపదేశం చేత, మంచి తర్కం చేత సంస్కరించబడలేదు అని తెలుసుకోవాలి. దేహాదుల కంటే ఆత్మ వేరు అని అనుకునేవాడే ఉండి కూడా కేవలుడని పిలువబడేటువంటి ఆ శుద్ధాత్మయే కర్త అని అనుకునేవాడు కూడా బుద్ధి లేనివాడే. వాడు ఆత్మతత్వం కానీ కర్తృతత్వం కానీ తెలిసినవాడు కాడు. అందుకే దుర్మతి అని భగవంతుడి చేత తిట్టబడుతున్నాడు. అతడి బుద్ధి కుచ్చితము, విపరీతము, దుష్టము అయి ఉంది. కనుకనే అది ఎల్లప్పుడూ జనన మరణ కారణమే ఉంది. అటువంటి బుద్ధి కలవాడు కనుకనే అతడు దుర్మతి. అతడు చూస్తున్నా కూడా చూడని వాడే ఉన్నాడు. ఎలాగంటే రేచీకటి ఉన్నవాడు అనేక చంద్రులను చూస్తాడు,
శ్రీకృష్ణాయ పరమాత్మనే నమః.